మనందరికీ కొన్ని రహస్యాలుంటాయి కదూ. ప్రపంచం నుంచి, మన చుట్టూ ఉండేవాళ్ల నుంచి కొన్నిసార్లు మనకు మనమే కొన్ని విషయాలు దాచేసుకుంటాం. మనస్సులో ఎంత బాధ ఉన్నా సరే పైకి మాత్రం ఒక చిరునవ్వు, ఆ ముసుగు వేసుకుని తిరుగుతుంటాం. కాని ఒక విషయముంది, దాన్నుంచి మనం ఏదీ దాచలేం. మనం చాలా విషయాలు దాచగలం, నిజమే. కాని దేని నుండి మనం ఏమీ దాచలేము. మన ఫీలింగ్స్, మన లోపలి ఆలోచనలు అన్నిటిని మనం కప్పెట్టొచ్చు. కాని వాటన్నిటినీ చీల్చుకుని సూటిగా లోపలికి చూడగలిగేది ఒక్కటే ఉంది, అదే దేవుని వాక్యం. సరే, ఈరోజు మనం హెబ్రీయులకు రాసిన పత్రికలోని ఒక అద్భుతమైన సత్యం గురించి మాట్లాడుకుందాం. 5 భాగాలుగా దీన్ని విశ్లేషిద్దాం. ముందుగా మనలో దాగి ఉన్న నిజస్వరూపం, ఆ తర్వాత సజీవమైన దైవవాక్యం, అది చేసే లోతైన శస్త్రచికిత్స, మన అంతరంగాన్ని తీసే ఎక్స్రే, ఇంకా ఫైనల్గా దీని అసలైన ఉద్దేశమేంటి అనే చూద్దాం. ఇక మొదటి అడుగుతో మొదలు పెడదాం. సో ఫస్ట్ పాయింట్, దాచుకున్న నిజస్వరూపం అంటే మనం బయట ప్రపంచానికి కనిపించేదానికి, మన లోపల నిజంగా ఉండే మనకి మధ్య ఉన్న తేడా అనమాట. మనం వేసుకునే ఈ ముసుగుల వెనకాల ఉన్న అసలు నిజమేంటి? మరి ఈ ముసుగుల్ని పక్కకు తీసి లోపలున్న నిజాన్ని బయటపెట్టే ఆ పవరేంటి? అదే మన రెండో పాయింట్, సజీవమైన దైవవాక్యం. ఇది టైంతో సంబంధం లేని ఒక పవర్ఫుల్ ఫోర్స్. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుని వాక్యమంటే అదో పాత చరిత్ర పుస్తకం, ఎప్పుడో రాసింది, ఇప్పుడు దాంతో పనేముంది అని. కాని అసలు నిజం అది కాదు. వాస్తవానికి అది సజీవమైనది, శక్తివంతమైనది. అంటే ఏంటో తెలుసా? అంటే అది ఈ క్షణంలో, సరిగ్గా ఇప్పుడు మన పరిస్థితులతో సూటిగా మాట్లాడుతోంది. మన జీవితాల్ని మార్చేసేంత పవర్ దానికుంది అన్నమాట. అందుకే బైబిల్లో దీని రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగా పోల్చారు. అంటే దాని అర్థం అదెంత షార్ప్గా ఉంటుందంటే ఏ వైపునుంచైనా చాలా ఖచ్చితత్వంతో కోయగలదు. మన లోపల లోతుగా పాతుకుపోయిన గర్వం, భయం, దాచిపెట్టిన ఆలోచనలు, వీటన్నిటినీ ఒక సర్జన్ వాడే కత్తిలాగా కట్ చేస్తుంది. అబద్ధం ఏదీ నిజమేది అని వేరుచేసి చూపిస్తుంది. ఇంతకీ ఈ ఖడ్గం ఎంత లోతుకు వెళ్తుంది? ఇప్పుడు చూద్దాం. ఇదే ఈ విశ్లేషణలో చాలా ముఖ్యమైన భాగం, లోతైన శస్త్రచికిత్స. దేవుని వాక్యం మన ప్రాణాత్మలను, ఆత్మను ఎలా వేరుచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, ఇక్కడ ప్రాణాత్మలు అంటే మన ఫీలింగ్సు, మన కోరికలు, మన ఇష్టాలు. మరి ఆత్మ అంటే అది మనలో ఉండే డీపెస్ట్ పార్ట్, దేవునితో కనెక్ట్ అయ్యే భాగం అన్నమాట. ఈ రెండిటి మధ్య తేడాను కనిపెట్టడం చాలా కష్టం. సరిగ్గా ఇక్కడే దేవుని వాక్యం ఒక క్లియర్ లైన్ గీస్తుంది. మన మనసులో వచ్చే ఈ ఆలోచన మన సొంత కోరిక, లేకపోతే నిజంగా దేవుని చిత్తమా అని వేలుచేసి చూపిస్తుంది. మన ఉద్దేశాల వెనుకున్న అసలు కారణాన్ని ఇది బయటపెడుతుంది. ఈ పరిశీలన కేవలం కోరికల్ని, దేవుని చిత్తాన్ని వేరుచేయడమే కాదు, ఇది మన లోపల ఒక ఎక్స్రేలాగా కూడా పనిచేస్తుంది. మన హృదయంలోని ఆలోచనల్ని, ఉద్దేశాల్ని ఇది ఎలా బయటపెడుతుందో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి, ఒకరు ఇంకొకరికి సహాయం చేస్తున్నారు. చూడ్డానికి ఇది చాలా మంచి పని. కాని దేవుని వాక్యమనే ఎక్స్రే మన హృదయాన్ని స్కాన్ చేసినప్పుడు దాని వెనకున్న అసలు మోటివ్ ఏంటో తెలిసిపోతుంది. ఆ సహాయం నిజమైన ప్రేమతో చేస్తున్నారా, లేక నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలనే స్వార్థంతోనా? ఇది అచ్చం ఒక అద్దంలాగా పనిచేస్తుందన్నమాట. మన అసలు రంగుని ఇతరులకు కాదు, ముందు మనకే చూపిస్తుంది. ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, మనల్ని మనం సరిచేసుకోవడానికి ఒక అవకాశమిస్తుంది. ఇప్పుడు మనం చివరి, ఇంకా చాలా ముఖ్యమైన విభాగానికొచ్చేశాం, అసలైన ఉద్దేశం. ఇంత లోతైన పరిశీలన, ఈ స్పిరిచువల్ సర్జరీ వెనుకున్న అస్సలు కారణమేంటి? గాయపరచడానికా, లేక బాగుచేయడానికా? మనమందరం ఒక నిజాన్ని గుర్తుపెట్టుకోవాలి. సృష్టికర్త ముందు ఈ విశ్వంలో ఏదీ దాగి ఉండలేదు. మన ఆలోచనలు, మన రహస్యాలు అన్నీ ఆయనకు నగ్నంగా మరియు తేటగా కనిపిస్తాయి. ఆయన ముందు ఎలాంటి ముసుగులో పనిచేయవు. ఒక డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు వాడే కత్తి ఎందుకు వాడతాడు? శరీరాన్ని బాగుచేయడానికి. అలాగే దేవుని వాక్యమనే ఈ పదునైన ఖడ్గం కూడా మన ఆధ్యాత్మిక స్వస్థత కోసమే వాడబడుతుంది. సో ఫైనల్గా ఈ ప్రాసెస్ అంతటి లక్ష్యం మనల్ని భయపెట్టడమో, నాశనం చేయడమో కాదు, మనలోని పాపమనే రోగాన్ని తీసేసి మనకు ఆధ్యాత్మిక పరిపూర్ణతని ఇవ్వడమే. ఇది గాయపరిచే గాయం కాదు, స్వస్థపరిచే ఒక శస్త్రచికిత్స. మరి
దేవుని వాక్యం మన అంతరంగాన్ని ఎప్పుడైనా ఇలా శోధించిందా? ఒకవేళ శోధిస్తే మనలో కనిపించేదేంటి? ఇది ఆలోచించాల్సిన విషయమే కదూ.